అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది, కొన్ని వేలాది మంది స్టూడెంట్స్ రోడ్డుపైకి ఎందుకు వచ్చారు, అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ కథ ఏంటి, సో రండి తెలుసుకుందాం. మొన్న జరిగిన ఎగ్జామ్ పేపర్ లీకేజ్ ద్వారా మన దేశ రాజధాని ఎడ్యుకేషన్ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రిజైన్ చేయాలని జెన్సెస్ యూత్ పెద్దవాళ్ళు అండ్ అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు కలుసుకొని ఒక ఉద్యమం అయితే మొదలు పెట్టారు. స్టార్టింగ్ ప్రొటెక్షన్ అయితే నార్మల్ అయితే జరిగింది, కాకపోతే క్రౌడ్ ఎక్కువ అయిన కారణంగా పోలీసు వాళ్ళు అయితే లాఠీ చార్జ్ అయితే చేసుకున్నారు అండ్ ఆల్సో టీఆర్ గ్యాస్ కూడా యూజ్ చేశారు. సో దీనివల్ల ఏమంటే చాలా మందికి స్టూడెంట్స్కి అయితే హెవీ ఇంజురీ అయితే అయిందనమాట. సో దీన్ని చూసి స్టూడెంట్స్ అయితే కోపం అయితే వచ్చి రాళ్ళకి అయితే ఇసిరేస్తారు అండ్ ఆస్తి నష్టం కూడా జరిగిందనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ ఏమంటే ఆస్తి నష్టం కాదు, ఒకవేళ జరిగితే స్టూడెంట్స్కి రేపు ఎవరిది రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ ఫ్యామిలీకి ఏమని సమాధానం చెప్తారు మీరు. అండ్ ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే 6 మందిని అయితే అరెస్ట్ చేశారు అండ్ అదేవిధంగా నలుగురు పైన ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారనమాట. సో స్టూడెంట్స్ లైఫ్తో ఆడుకుంటున్న వీళ్ళ గురించి మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసి దీని గురించి అందరికైతే తెలియజేయండి. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేసుకోండి, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే వీడియోస్ అంతా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ హేమంత్.